పరిశుద్ధ గ్రంథాలను వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఈరోజు వాక్యాంశం మరచిపోతున్నావా? ఈరోజు వాక్యాంశం మరచిపోతున్నావా? ఇర్మియా భక్తుని ద్వారా దేవాది దేవుడు తన ప్రజలతో చాలా వేదనతోనూ దుఃఖముతోనూ బాధతోనూ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమిటా మాటలు అని అడిగితే, కన్యక తన ఆభరణాలను మారుస్తుందా, పెండ్లి కుమారి తన వడ్డానమును మారుస్తుందా? వారెవరు మరవరు. కానీ నా ప్రజలు లెక్కలేనన్ని దినములు, లెక్కలేనన్ని మార్లు నన్ను మరచిపోతున్నారు. ఇది సంతోషంతో చెబుతున్న మాట కాదండి. ఇది దేవుడు చాలా బాధతో వేదనతో చెబుతున్నటువంటి మాట. ఎందుకు అని అడిగితే, దేవుడు నిత్యము జ్ఞాపకం చేసుకునే ప్రజలు, దేవుడు తన ప్రజలను ప్రేమించి తన ప్రజల కొరకు ఏదైనా చేయగలిగిన ఆ దేవుని ప్రేమను ప్రజలు ఎరిగి కూడా ఆయన చేసిన కార్యాలను చూసి కూడా ఆయనను మరిచిపోతున్న పరిస్థితిని చూసి దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. మోషే కాలంలో, యెహోషువ కాలంలో దేవుడు తన ప్రజలతో చెప్పాడు, ఇశ్రాయేలు నా మాట విను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన కట్టడలను, ఆయన విధులను నువ్వు గైకొనాలి, ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి, ఆయన వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి, నీ పిల్లలకు నేర్పించాలి, నీ పిల్లలను కూడా ఆ మార్గంలో నువ్వు నడిపించాలి. ఎన్నడూ కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు సుమా, ఎన్నడూ కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు సుమా, నీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు సుమా అని ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా, యెహోషువ ద్వారా దేవుడు తెలియజేసిన మాట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, కానీ ఈరోజు విశ్వాసులమైన మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను మరిచిపోకూడదు. ఎలా మరిచిపోతామండి? కొన్ని పర్యాయాలు మన జీవితంలో కొందరు వ్యక్తులు తారాసపడతారు, ఎదురవుతూ ఉంటారు. కొందరి ద్వారా మేలు పొందుతాం, కొందరి ద్వారా ఉపకారములను పొందుతాం. పొందినప్పుడు వారితో మనం చెప్పే మాట, అయ్యా నా జీవితంలో నిన్నేం చేయను, చెప్పాలి, ఏం చేయను, మరిచిపోనండి. నేను బ్రతికున్నంత కాలం నేను నిన్ను మరిచిపోను. నా ఆపదలో మీరు సహాయం చేశారు, నా కష్ట సమయంలో మీరు నాకు సహాయం చేశారు, మీ మేలు ఎన్నటికీ మరిచిపోను అన్నవారు మరిచిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే మనుషులు చేసిన మేలు మరిచిపోకూడదని కోరుకుంటా ఉంటే, దేవుడు అంతకన్నా గొప్ప మేలులు మన కొరకు చేశాడు. ఆయన మనల్ని మరిచిపోలేదు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుస్తుందా? వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను. మరి దేవుడు మనల్ని మర్చిపోవటం లేదే, మనం ఆయన మర్చిపోవటానికి? దేవుడు మనల్ని మర్చిపోవటం లేదే, అనుదినము అనుక్షణము అనునిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడే, మనల్ని పోషిస్తున్నాడే,
మనల్ని సంరక్షిస్తున్నాడే, మనల్ని నడిపిస్తున్నాడే. ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, మన జీవితంలో జరగవలసిన ప్రతి కార్యమును యథాప్రకారముగా జరగవలసిన సమయంలో జరిగిస్తూ దేవుడు మనకు తోడుండి మనల్ని నడిపిస్తున్నాడే, మనల్ని ప్రేమిస్తున్నాడే. అంత మాత్రమేనా? మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని బ్రతికించడానికి ఆ దేవాది దేవుడే పరలోకమును విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని మరిచిపోని దేవునిగా మనందరి కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడే. అమ్మా, నా వైపు చూడండి. అందరూ నా వైపు చూడాలి. దిక్కులు చూడటం మానేయాలి దయచేసి. ఆయన మనల్ని మర్చిపోలేదే, ఇప్పటికీ ఆయన మనల్ని మరిచిపోని దేవుడిగా ఉన్నాడు. కానీ ఆయన పేరు పెట్టబడిన జనులంట ఏం చేస్తున్నారు? ఆయన్ని మరిచిపోతా ఉన్నారు. మోషే ద్వారా, యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, నీ దేవుణ్ణి ఎన్నటికీ మరిచిపోకూడదు. నువ్వు ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొనాలి. నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. వారు కూడా దేవుణ్ణి ఎరగాలి. యెహోషువ కాలం వరకు అది జరిగింది, బాగానే ఉంది. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తానే ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ తర్వాత కాలంలో అంట యెహోవాను ఎరగని తరం ఒకటి ఏం చేయిందంట, పుట్టుకొచ్చిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఐగుప్తులో నుండి తన ప్రజలను బయటికి తీసుకొచ్చిన దేవుడు, మోషే ద్వారా, యెహోషువ ద్వారా ఇశ్రాయేలును కనాను దేశానికి నడిపించిన దేవుడు. ఆ తర్వాత ఏమంటే కాలంలో ప్రజలు దేవుణ్ణే తెలుసుకోలేనంత స్థితిలోనికి వెళ్ళిపోయారంటే, దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారంటే కారణం ఏంటి? ఈరోజు అక్కడున్న పెద్దలది తప్పు ఉన్నది, ఏమండి అక్కడున్న ప్రజలది తప్పు ఉన్నది. దేవుడు ఏం చెప్పాడు? మీ పిల్లలకు వాటిని ఏం చేయాలి? నేర్పించాలి. ఒకవేళ వారు నేర్పించలేదేమో, వారు సాక్ష్యం ఇవ్వలేదేమో, దేవుని గురించి బలంగా వారు ప్రకటించలేదేమో, అందుకనే యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చింది. ఈరోజు కూడా ఎలా ఉన్నాయి? దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితులు, దేవుడు తెలియని పరిస్థితులు, ఇంకా రాను రాను ప్రజలు ఏమంటుంది దేవుణ్ణి మరిచిపోయేటువంటి పరిస్థితులు వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు పెద్దలైన మీరు మీ పిల్లలకు చెప్పకపోతే ఎలా? నీ పిల్లలకు దేవుని గురించి తెలియజేయకపోతే ఎలా? ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన శిలువ కార్యాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని, ఆయన ఏమై ఉన్నాడో నీ పిల్లలకు నువ్వు బోధించకపోతే ఎలా? నీ పిల్లలు పెరిగి పెద్దవారై ప్రభువును ప్రకటించాలి కదా, ప్రభువును తెలుసుకోవాలి కదా, ఆయనను వెంబడించాలి కదా. ఆయనను మరిచిపోయేవారుగా మన కుటుంబంలో ఉన్న ఏ ఒక్కరు ఉండకూడదు కదా. ఉండకూడదు అంటే నీవు నీ పిల్లలకి ఏం చేయాలి? నీ దేవుని గురించి ప్రకటించాలి కదా, తెలియజేయాలి కదా. ఈరోజు సమాజం ఎలా పోతుందంటే, దేవునితో నాకేం పని లేదు అన్నట్టుగా ప్రజలు తయారైపోతున్నారు. దేవునిని మరిచిపోయేటువంటి స్థితిలోనికి ప్రజలు ఏమైపోతున్నారంటండి? దిగజారిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కన్యక తన ఆభరణాలు మరుస్తుందా? ఇక్కడ ఉన్న మీ అందరికీ ఆభరణాలు ఉన్నాయా లేవా? ఏమన్నా ఉన్నాయా? చర్చికి వచ్చినా, ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ ఆభరణాలు మర్చిపోయి వెళ్తారా? మరి ముఖ్యంగా పెళ్ళికి వెళ్తున్నారు, బీరువాలో ఉన్న నక్లీస్ తీయకుండా ఉంటారా? చెప్పాలండి. బీరువాలో ఉన్న నక్లీస్ తీయకుండా ఉంటారా? మీకున్న బంగారు ఆభరణాలు వేసుకోకుండా ఉంటారా? మర్చిపోయి వెళ్తారా? ఎవరన్నా చెప్పండి. మర్చిపోతారా? మర్చిపోరు కదా. పెళ్లి కుమార్తె పెళ్లి వస్త్రాలు మర్చిపోయిద్దా? వడ్డానం మర్చిపోయిద్దా? తనకున్న ఆభరణాలు పెట్టుకోకుండా ఆమె పెళ్లి ఆ విందులోనికి లేకపోతే పెళ్లి సమయానికి అక్కడికి వెళ్ళిద్దా? ఆ స్థలానికి వెళ్ళిద్దా? వెళ్ళదు కదండి. ఆభరణముల చేత తను అలంకరించుకొని ఆ స్థలానికి వెళ్ళింది అంటే తను ఏది కూడా మర్చిపోదు.
కన్యక తన ఆభరణములను మర్చిపోదు, పెళ్లి కుమార్తె తన వడ్డాణములను మర్చిపోదు. కానీ నా ప్రజలు నన్ను ఏం చేస్తున్నారట? మర్చిపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. ఏది మర్చిపోవు నీ జీవితంలో, కానీ దేవుణ్ణి మాత్రం ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఏమండి, ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోవటం అనేది వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడున్న మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఈ వాక్యము ద్వారా నిన్ను పరీక్షించుకో, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఒకవేళ నువ్వు మర్చిపోతున్నావేమో. నిన్ను దేవుడు మర్చిపోతూ నువ్వేమైపోతావు? చెప్పండి. నిన్ను దేవుడు మర్చిపోతూ నువ్వేమైపోతావు? కానీ దేవుడు నిన్ను మరుస్తున్నాడా? దేవుడు నిన్ను మరుస్తున్నాడా? ఎన్ని వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నిన్ను నీ ఎడల కృప చూపుతున్నానని చెప్పిన దేవుడు, పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరిచిపోజాలను అని ఇలాగ ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి దేవుడు నిజంగా మనల్ని మర్చిపోయాడా? ఏమంటే భూమి పుట్టింపబడిన దినము నుండి, మనుషుని నిర్మించబడిన దినము నుండి, ఆది నుండి మనుషుని దేవుడు మర్చిపోలేదే. ఏనాడు దేవుడు మనుషుని మర్చిపోలేదు. కానీ మనుషుడే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మర్చిపోతా ఉన్నాడు. మనుషుడే దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ప్రార్థన చేయటం మర్చిపోతున్నాడు. మందిరానికి రావడం మర్చిపోతున్నారు. దేవునికి సన్నిధిలో ఏమిటి చేయాల్సినవన్నీ మర్చిపోతున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, తినటం మర్చిపోతున్నారా? మీలో ఎవరైనా అయ్యో మర్చిపోయానండి అని అంటారా? తినటం తినే విషయంలో. ఎందుకని? మీ ఆకలి మీకు తెలుసు. కడుపులో ఏమంటండి ఆ మంట, ఆ ఆకలి పుట్టగానే ఏం చేస్తామంటండి? ఆహారాన్ని తీసుకుంటాం, మన శరీరాన్ని చక్కగా పోషించుకుంటాం. ఏమండి, అన్నం తింటూ మర్చిపోవటం లేదే. మన జీవితంలో దేనిని మనం మర్చిపోవటం లేదు. కానీ అన్నిటికీ కారణమైన దేవుణ్ణి మాత్రం ఏమండి మర్చిపోతా ఉన్నాం. అన్నిటికీ కారణమైన దేవుణ్ణి మర్చిపోతా ఉన్నాం. దేవుని క్రియలను మర్చిపోతున్నాం, దేవుని కార్యాలను మర్చిపోతున్నాం, దేవుని సన్నిధిని మర్చిపోతున్నాం, ఏమంటే ప్రార్థనను మర్చిపోతున్నాం, అన్నిటిని మర్చిపోతా ఉన్నాం. ఇది ఎంత తప్పో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఇది ఎంత గొప్ప నేరమో, ఇది ఎంత అన్యాయమో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. చాలా బాధతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. చాలా వేదనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అయ్యో మీరు దేనిని మర్చిపోరే, మీ జీవితాల్లో దేనిని మర్చిపోరే, కానీ నన్ను లెక్కలేనని మార్లు మర్చిపోతా ఉన్నా అని దేవుడు బాధపడుతూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు ప్రజల పరిస్థితి ఎలాగుందంటే, ఒకసారి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయం 23వ వచనం. అయితే యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయేను. ఈ సందర్భం మనలో చాలా మందికి తెలుసు కదండి. యోసేపు అన్నల ద్వారా త్రోసివేయబడి, నెట్టివేయబడి, అమ్మివేయబడి, ఐగుప్తు దేశానికి తీసుకురాబడి, ఆ తర్వాత పోతిఫర్ ఇంట్లో ఉండటం, ఆ తర్వాత చేయని నేరం మోపబడి చెరసాలలోనికి వెళ్ళటం, ఆ చెరసాలలో
తాను వెళ్ళే సమయానికే ఇద్దరు వ్యక్తులు ఆ చెరసాల్లో ఉండటం. వారు ఎవరయ్యా అంటే, ఒకరు రాజుగారికి ఫరోకి ద్రాక్షారసం అందించేవారు, మరొకరు ఆహారమును అందించేవారు. విరువురు ఆ యొక్క చెరసాలలో ఉండటం. ఆ చెరసాలలో వారిద్దరూ కలలు గంటం. ఆ కలల భావమును యోసేపు వారికి తెలియజేసిన తర్వాత, ఇదిగో పానదాయనికునికి విడుదల వచ్చే సమయానికి మరలా రాజుగారికి గిన్నెందించే ఆ తన ఉద్యోగం తనకు వచ్చే ఆ పరిస్థితికి యోసేపు అన్నాడు, అయ్యా నీకు మంచి స్థితి వచ్చినప్పుడు నేను నీకు చేసిన మేలును బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని ఫరోతో నా గురించి తెలియజేయమని చెప్పాడు. బయటికి వచ్చాడు పానదాయకుడు, ఉద్యోగం వచ్చింది. రాజుగారికి ఫరోకి రోజు ఏం చేస్తున్నాడు? గిన్నెందిస్తూ ఉన్నాడు. అయితే యోసేపు చేసిన మేలును ఏం చేశాడండి? మర్చిపోయాడు. యోసేపు చేసిన మేలును మర్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగములో రాయబడిన సారాంశములో మనం గమనిక చేసినట్లయితే, ఆ పానదాయకుని స్థానం మనదే అనుకుంటే, ఒకవేళ యోసేపు స్థానమును ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారికి మనం ఇస్తే, నీకోసం చెరను అనుభవించాడు, నీకోసం శ్రమను అనుభవించాడు, నీకోసం నా కోసం ఎన్నో కష్టములను శోధనలను దేవాది దేవుడు ఎదుర్కొన్నాడు, హింసలను ఆయన ఎదుర్కొన్నాడు. మనందరినీ ప్రేమించి మన పాప శిక్షను తన మీద వేసుకొని ఆ శిలువలో ఆయన తన ప్రాణాన్ని మన కోసం ఏం చేశాడండి? అర్పించాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. మనం నరకానికి వెళ్ళటం ఇష్టం లేక, మనం అగ్నిగుండములో పడటం ఇష్టం లేక, మనము శిక్షను పొందటం ఇష్టం లేక, తానే మన కొరకు శిక్షను అనుభవించి నరకము నుండి ఆయన మనల్ని ఏం చేశాడండి? తప్పించాడు, రక్షించాడు. ఆయన మన జీవితంలో ఎన్నో మేలులు ఆయన మనకి చేశాడు. ఎన్నో మేలులు ఆయన చేశాడు. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడమే కాదు, ఆయన ప్రతి దినము మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. తన కను పాప వలె ఆయన మనల్ని ఏం చేస్తున్నాడండి? రక్షిస్తూ ఉన్నాడు. లేవా వాక్యంలో ఈ మాటలో? ఏమండి లేవా? ఇది మొదలుకొని నిరంతరమైన రాకపోకలేని నీ దేవుడైన యెహోవా మరి మనకు తోడుగా ఉండలేదా? మన రాకపోకలో చెప్పాలి. ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేయడంట? కునకడు, నిద్రపోడు. మరి నిన్ను కాపాడటం కోసం ఆయన కునకుండా నిద్రపోకుండా కాపాడతలా? ఏమండి రాత్రులు నువ్వు చక్కగా నిద్రపోతా ఉన్నావు, అయినా దేవుడు నిద్రపోకుండా ఏమంటండి నీ పడగ చుట్టూ తన కాపుదలను ఉంచట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిద్రపోతున్న దేవుడు ఏం చేయట్లేదంట? నిద్రపోకుండా నిన్ను కాపాడతలేదా? నీకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా దేవుడు పని చేయట్లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కావలిగా, నీకు కాపరిగా ఆయన నీ జీవితంలో ఉండటం లేదా? ఎన్ని రీతులుగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తా ఉన్నాడు, ఎన్ని రీతులుగా దేవుడు మన జీవితాల్లో ఆదుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమేనా? మన దైనందిక జీవితంలో శ్రమలో గుండా వెళ్ళేటప్పుడు, కష్టంలో గుండా వెళ్ళేటప్పుడు, అనారోగ్యం గుండా వెళ్ళేటప్పుడు, ఏమంటే ఆకలి బాధతో ఉన్నప్పుడు, లేమికితో ఉన్నప్పుడు, ఏమండి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఆయా సమయంలో దేవుడు ఇదిగో నేను ఉన్నానని చెప్పి తన చేయి చాపి నీకు సహాయం చేయటం లేదా? ఏమండి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది 145వ కీర్తన అనుకుంటా, మీరు తర్వాత చదువుకోండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవయ్యా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. నువ్వు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నువ్వేం చేస్తున్నావు? నీకోసం దేవుడు గుప్పిలి విప్పట్లేదా? ఏమండి నీకోసం దేవుడు గుప్పిలి విప్పట్లేదా? నీ ఆకలిని తీర్చడానికి, నీ లేమికిని తొలగించడానికి, నీ కడుపు నింపటానికి ఆయన గుప్పిలి విప్పట్లేదా?
నిన్ను పోషించడానికి ఆయన గుప్పులు విప్పటం లేదా? మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచటం లేదా? నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదించటం లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో మేలులు దేవుడు మన జీవితంలో చేస్తా ఉన్నాడు. యోసేపు కూడా మేలు చేశాడు. ఆ పానదాయకుడు దిగుల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఏం జరిగింది నా జీవితంలో? నా ప్రాణం పోయిద్దేమో, రాజుగారు ఫరో నన్ను చంపేస్తాడేమో అని బాధపడుతున్నప్పుడు, నువ్వు చావయ్యా, నువ్వు బ్రతుకుతావు, మరలా ఫరోకు నువ్వు గిన్నందిస్తావు అని నెమ్మదికరమైన సమాధానకరమైన మాటలు చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ భయంతో ఉన్నవాడిని ఆ మరణ భయంలో నుండి విడిపించి యోసేపు ఆ వ్యక్తికి మేలు చేశాడు. మేలైతే పొందాడు కానీ యోసేపుని ఏం చేశాడు? మర్చిపోయాడు. ఈరోజు మేలైతే పొందుతున్నావు కానీ దేవుని యొద్ద నుండి దేవుణ్ణి ఏం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. మర్చిపోతాం అంటే ఏంటి? ఏమండి, మర్చిపోవటం ఏంటి? చాలా పర్యాలు మందిరానికి రాకపోవటమే. చెప్పాలి, మందిరానికి రాకపోవటమే మర్చిపోవటం. ప్రార్థన చేయకపోవటమే, పరిచర్య చేయకపోవటమే, దేవునికి ఇవ్వకపోవటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనము మరిచిపోతా ఉన్నాం. దేవుణ్ణి మరిచిపోవటం కంటే ఇంకా ఘోరమైన పాపము మనుషుని జీవితంలో మరొకటి ఏది కూడా లేదండి. మరొకటి ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించాల్సినటువంటి విషయం, దేవుణ్ణి ఎన్నడూ కూడా మరవకూడదు. దేవుని ఎన్నడూ మరవకూడదు. ఆయనని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆ దేవాది దేవుణ్ణి గట్టిగా మనం ఏం చేయాలంట? పట్టుకోవాలి. ఆయనను వెంబడించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను సేవించాలి. మనం ఎప్పుడు పాడుకుంటాం కదా ఆ పాట, అందరికీ వచ్చినటువంటి పాటే కదా, చాలా పర్యాలు విన్నాం. ప్రేమించేదా పాడదామా? వచ్చిన ఒకసారి. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా, ప్రేమించేదా, ప్రార్థించేదా, ప్రేమించేదా, ప్రార్థించేదా, నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. మట్టిలో చేరే వరకు ఏం చేస్తాను? నేను ప్రేమిస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. మట్టిలో చేరే వరకే కాదు, నేను మరలా నీ మహిమలో చేరే అంతవరకు కూడా. ఏమండి, నీ మహిమలో చేరేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను, సేవిస్తాను, ప్రార్థిస్తాను, నీ కోసమే జీవిస్తాను. ఇది మర్చిపోని జీవితం అంటే. ఏమండి, దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి, సేవించాలి, ప్రార్థించాలి, ఆయన కొరకై
నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయి కదా? ఒకవేళ ఈ రోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే మీరు ఆదివారాలు ప్రార్థన మానేస్తే మీరు అర్థం చేసుకోవాలి, వచ్చేవారి నుండి నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు. నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు అంటే ఇక రానున్న దినంలో నీ గతి ఏంటో ఒకసారి నువ్వే ఆలోచించుకోవాలి. నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వే ఆలోచించుకోవాలి. ఈరోజు దేవుడు అంటే ఎంత ఆశమాష అయిపోయిందని ప్రజలకి. ఆట బొమ్మలతో ఆడుకున్నట్టుగా దేవుడితో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెపములన్నీ దేవుని మీదే. ఏమండి? ఎవరి మీద? నెపములన్నీ దేవుని మీదే. ఏ సమస్య వచ్చినా అది ఎవరి మీద? అది ఎవరి మీద? దేవుని మీదే. దేవుని మీదే. ఎలా కనపడుతున్నాడు నీకు దేవుడు? ఏమండి? ఎలా కనపడుతున్నాడు దేవుడు? నువ్వు ఎలా పడితే అలా ఆయనతో ఆడుకోవటానికి ఒక ఆట బొమ్మలాగా ఏమైనా కనపడుతున్నాడా దేవుడు నీకు? దేవుని బిడ్డ, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి నీ దేవుడు ఎలా కనపడుతున్నాడు ఈరోజు నీకు? భయం లేదా దేవుడు అంటే? భక్తి లేదా దేవుడు అంటే? ఆయన ప్రేమిస్తున్నాడని అలుసా? ఏమండి? ఆయన ప్రేమిస్తున్నాడని అలుసా? నిజంగా ఎంత అల్పులం మనము, ఎంత బలహీనలమో. కానీ దేవుని మీద ఆధారపడాల్సిన మనము, దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకోవాల్సిన మనం ఈరోజు దేవుణ్ణి విడిచిపెడుతున్నామంటే, దేవుణ్ణి మర్చిపోతున్నామంటే మనకంటే అవివేకులు, అజ్ఞానులు ఇంకెవరు కూడా ఉండరండి. ఇంకెవరు కూడా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకే సమస్య వచ్చినా అది ఎక్కడికి? మందిరం దగ్గరికే వస్తుంది. నీకే సమస్య వచ్చినా మధ్యలోనికి దేవుడే వస్తాడు. నీకే సమస్య వచ్చినా దేవుని మీదే నిందలు, దేవుని మీదే, మందిరానికే, అన్నిటికీ దేవుడే. ఏమండి? మనుషులు అంటే ఊరుకోరు కదా? ఊరుకుంటారా? ఊరుకోరు కదా? అందుకని మనుషులు అనకుండా ఎక్కడికి వస్తామంట? అది ఎక్కడ తీసుకొస్తాం? దేవుని దగ్గరికి తీసుకొస్తాం. మేము మందిరానికి రామండి. ఫస్ట్ ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వచ్చిందంట? మందిరానికి రామండి. దైవజనుడిగా నేనైతే ఏం చేస్తానంట? కొంచెం బతిలాడతాను, బామాడతాను. అట్టంటే ఎట్టాగమ్మా, మందిరం మానేయకూడదమ్మా, దేవుని మా దగ్గరికి రావాలమ్మా, దేవుని సన్నిధికి రావాలమ్మా, వద్దమ్మా, అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని బతిలాడతాను. మీరందరూ రావడానికి ప్రయత్నం చేస్తాను. అయినా కానీ రాలేదనుకో మనం ఏం చేయగలుగుతాం? కానీ చేయగలుగుతామా? ఏమి చేయలేం. మనం మౌనంగా ఉంటాం. కానీ తిరిగి వాళ్ళే తర్వాత ఏం చేస్తారు? మరలా వస్తారు కాదు, రావాలి. ఎక్కడికి రావాలి? మరలా తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తీసుకొని వస్తాడు కూడా. కాకపోతే నేనేం చెబుతున్నానంటే, మనుషులు ఎలా ఉంటున్నారు? ఏది వచ్చినా దేవుని మీద పడిపోతున్నారు, మందిరం మీద పడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పండి. మందిరాలు మానుకోవచ్చా? చెప్పండి, మందిరాలు మానుకోవచ్చా? నీకెన్ని సమస్యలైనా ఉండని, లేకపోతే సంఘంలో ఎవరితో అయినా నీకు చిన్న చిన్న సమస్యలు ఉండని, అంతకని మందిరం మానేస్తావా? మానటానికి వీలు లేదు. దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒకవేళ విడిచిపెట్టావు అనుకో, ఏం జరిగింది? సంఘం ఏమైనా నష్టపోయిద్దా? ఏమండి? దేవుడు ఏమైనా నష్టపోతాడా? ఎవరు నష్టపోతారు? చెప్పాలి. ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ఒక మాట చూపిస్తాను చూడండి. ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఒక మాట మీకు చెప్పాలి. చూడండి ఒకసారి. 106వ కీర్తన ఒకసారి తీసుకోండి. 106వ కీర్తన. ఆ 106వ కీర్తనలో 13వ వచనం ఒకసారి చదవండి. 21వ వచనం, 22వ వచనం కూడా ఒకసారి చదవండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి. 21, 22 కూడా.
ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి ఏం చేశారంట? మరిచిపోయారు. నేను రెఫరెన్స్లన్నీ చూపించడానికి కుదరదు, కానీ సృష్టికర్తను మర్చిపోయారని, నిన్ను కనిన నీ కన్న తండ్రిని మరిచిపోయావని, ఎర్ర సముద్రమునందు అద్భుత క్రియలు చేసిన రక్షకుణ్ణి మరిచిపోయారని, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మరిచిపోయారని ఈ రీతిగా వాక్యములో చాలా పర్యాలు రాయబడి ఉంది. కన్న తండ్రిని ఏం చేస్తున్నారంట? మనం ఎవరి పిల్లలం? ఎవరి పిల్లలం చెప్పండి? దేవుని పిల్లలం. ఆయన మనకేమై ఉన్నాడు? దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు, తల్లి అయి ఉన్నాడు, ఆయన మన స్నేహితుడై ఉన్నాడు, ఆయన మన కాపరి అయి ఉన్నాడు, ఆయనే మన సమీప బంధువుడై ఉన్నాడు, ఆయనే మన అన్నయ్య ఉన్నాడు, ఆయనే మనకు అన్నీ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనను తండ్రి స్థానంలో పెట్టుకుంటే ఒకవేళ పిల్లలు తండ్రిని మర్చిపోవచ్చా? చెప్పాలని, పిల్లలు తండ్రిని మర్చిపోవచ్చా? కానీ వాక్యంలో రాయబడి ఉంది, నిన్ను కనిన నీ కన్న తండ్రిని నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతా ఉన్నావు. బైబుల్ సెలవిస్తుంది. ఒకవేళ ఈ రోజు లోకంలో తల్లిదండ్రులు మర్చిపోయేవారు ఎవరైనా ఉంటే వారి కొరకు కూడా బైబుల్ సెలవిస్తోంది, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. వారిని నీ జీవితంలో ఎన్నడూ కూడా ఏం చేయకూడదంట? మరిచిపోకూడదు, వారిని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రులు విడిచిపెట్టే వారి కళ్ళు లోయ కాకులు పీకునుగా కానీ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడతారో ఏమిటని వారు నష్టపోతారని, వారు శాపగ్రస్తులని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆ భౌతికమైన తల్లిదండ్రుల గురించే దేవుడు ఎంతగా రాయించి ఉంచితే, మరి పరమ తండ్రి అయిన ఆ దేవుణ్ణి మర్చిపోతే, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతే, మనల్ని లోకానికి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోతే, మనల్ని ఏమిటని ఆ తండ్రి వలె లాలిస్తూ పాలిస్తూ మనల్ని పోషిస్తూ నడిపిస్తున్న ఆ దేవుణ్ణి మర్చిపోతే, అంతకంటే విశ్వాస ఘాతకం, అంతకంటే కృతజ్ఞత లేని జీవితం ఇంకేదైనా ఉంటుందా? మనకేం పేరు ఉంటుందో తెలుసు? అప్పుడు విశ్వాస ఘాతకులండి. విశ్వాసఘాతకులు, కృతజ్ఞత లేనివారు. ఈ పేర్లు సరిపోతాయి దేవుణ్ణి మర్చిపోయే వారందరికీ. ఈ పేర్లు సరిపోతాయి. మనం చదివిన వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు అదే కదా చేసింది. ఐగుప్తులో నుండి విడుదల పొంది బయటకు వచ్చారు, ఎర్ర సముద్రమును దాటారు. కనాను ప్రయాణంలో ఎన్నో పర్యాయాలు దేవుణ్ణి మర్చిపోయారు, ఎన్నో పర్యాయాలు దేవుణ్ణి మర్చిపోయారు, ఎన్నో పర్యాయాలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచిపెట్టారు. ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోలేదు, ఆయన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోలేదు, ఆయన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోలేదు. ఎలాగో ఎర్ర సముద్రమును దేవుడు దాటించాడు, ఎన్నెన్ని అద్భుతాలు వారి జీవితాల్లో చేశాడు, ఎలాగో పరలోక మన్నాను వారికి ఇచ్చాడు, బండలో నుండి నీళ్లను వారి వరకు రప్పించాడు. ప్రియమైన దేవులారా, ఆయన వారిని నడిపించిన విధానం అంతటిని కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? మరిచిపోయారు. మరిచిపోయిన వారందరూ నష్టపోయారు. ఏమండి? మరిచిపోయిన వారందరూ ఏమయ్యారండి? చెప్పాలి, ఏమైపోయారు? నష్టపోయారు. ఈరోజు దేవుణ్ణి మర్చిపోతే ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నష్టపోతావు నీ జీవితంలో. చాలా చాలా అంటే చాలా. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి చుక్కాని ఎవరంట? క్రీస్తే, యేసయ్యే. యేసయ్య లేకపోతే మనకి జీవితము లేదు, యేసయ్య లేకపోతే మనకు బ్రతుకు లేదు, యేసయ్య లేకపోతే నీవు నేను లేము, మనం లేము. మరి అలాంటప్పుడు యేసయ్యని ఎలా మర్చిపోతాం? ఏమండి? యేసయ్యని ఎలా మర్చిపోతాం? ప్రియమైన దేవులారా, ఆనాడు మర్చిపోయిన వారందరూ నష్టపోయారు. ఐగుప్తులోకి నుండి బయలుదేరిన వారు కనానుకు ప్రయాణములో మర్చిపోయిన వారందరూ అరణ్యంలో ఏమైపోయారంటండి? రాలిపోయారు. మరిచిపోవటం అనే విషయంలో మందిరానికి రాకపోవటం, మరిచిపోవటం అనే విషయంలో ప్రార్థన చేయకపోవటం, మరిచిపోవటం అనే విషయంలో దేవునికి ఇవ్వకపోవటం, మరిచిపోవటం అనే విషయంలో పరిచర్యలో ఉండకపోవటం, మరిచిపోవటం అనే విషయంలో ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయో మరిచిపోవటం అనే విషయంలో లోకంతో కలిసిపోవటం, పాపముతో ప్రాకులాడటం, పాపము కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మర్చిపోవడం అంటే లోకంలోనికి ఏమైపోయారంట? వెళ్ళిపోయారు. లోకాశలతో వారు నింపబడిపోయారు, భౌతికమైన ఆశలతో నింపబడిపోయారు. ఇదిగో కనబడిన వారందరితో స్నేహం చేశారు, విగ్రహారాధన చేశారు, వ్యభిచరించారు. ఇవన్నీ దేనికి గుర్తంట? దేవుణ్ణి. నువ్వు దేవుని బిడ్డవయ్యుండి కూడా పాపం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి మర్చిపోతున్నావు. నువ్వు దేవుని బిడ్డవయ్యుండి కూడా ఎల్లగూడని స్థలాలకు వెళ్తూ చేయకూడ పనులు చేస్తూ విగ్రహారాధన చేస్తున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? మర్చిపోతా ఉన్నావు. నువ్వు దేవుని బిడ్డవయ్యుండి కూడా లోక సంబంధమైన విషయాల్లో, ఆచారాలలో, లోక సంబంధమైన కార్యాల్లో నువ్వు మునిగిపోతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? మర్చిపోతా ఉన్నా. నా మాటలు అర్థమవుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు పాపం చేసేవారందరూ దేవుణ్ణి మర్చిపోతున్న వారే. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో వ్యభిచరించారు, దేవుణ్ణి మర్చిపోయారు. ఇదిగో అన్యుల ఆ దేవతలను, దేవుళ్ళను వారిని పూజించారు, విగ్రహారాధన చేశారు. వారి కార్యాలలో, వారి చెడ్డ కార్యాలలో వీరు కూడా ఏమయ్యారంట? పాలుపొంపులు పొందారు. లోక సంబంధమైన ఆచారాలు వారు చేశారు, దేవునికి కోపాన్ని పుట్టించారు, దేవుణ్ణి మరిచిపోయిన వారుగా ఉన్నారు. మరిచిపోయిన వారందరూ అరణ్యములో రాలిపోయారు. ఎవరు కానానులోనికి వెళ్ళలేదు. దేవుణ్ణి మరిచిపోయే ఏ ఒక్కరు కూడా పరలోకం వెళ్తారా? చెప్పండి, పరలోకం వెళ్తారా? వెళ్ళరు కదండి. మరి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు కదా. చూడండి ఒకసారి ఆ మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ వచనం ఒకసారి చదవండి. 9వ కీర్తన 17వ వచనం ఒకసారి చదవండి. దుష్టులను, దేవునిని మరచు జనులందరూ పాతాళమునకు. అర్థమైందా మీకు? దుష్టులను, దేవునిని మర్చిపోయే వారందరూ ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారంట? నువ్వు దేవుణ్ణి మర్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? పాతాళమే, అగాధమే, అగ్నిగుండమే, నిత్య నరకమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక పేరు యాతన పెట్టబడే స్థలం. దానికి ఇంకొక పేరు పండ్లు కొరికే స్థలం. దానికి ఇంకొక పేరు అయ్యో అని కేకలు వేసే స్థలం. ఆ స్థలానికి మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఏమండి, ఎక్కడ కేకలు వేయకపోతే నువ్వు రేపు ఎక్కడ కేకలు వేస్తావు? చెప్పాలి. ఎక్కడ కేకలు వేస్తావు? నరకంలో కేకలు వేస్తావు తప్పనిసరిగా. ఎక్కడ ప్రార్థన చేయకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు నరకంలో కేకలు వేస్తావు, అరుస్తావు. అయ్యో నన్ను ఎవరైనా రక్షించండి, నన్ను ఎవరైనా రక్షించండి అని కేకలు వేస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులను, దేవుని మర్చిపోయే వారందరూ కూడా పాతాళానికి దిగిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని మర్చిపోయావా, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు పాతాళానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, మనం నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. 2025 సంవత్సరాల క్రితం ప్రాణం ఇచ్చిన దేవుడు ఇదిగో ఇంకా ఆయన ప్రేమిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఈరోజు దేవుని ప్రజలమైన మనం ఆయనని ఎల్లప్పుడూ ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? జ్ఞాపకము చేసుకోవాలి. మన జీవితాల్లో దేవుని జ్ఞాపకం చేసుకోవాలండి. జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల తీసుకునేటప్పుడు దాని మీద ఒక క్లాత్ ఉంటుంది, దాని మీద ఒక లెటర్ రాస్తారు. చాలా చోట్ల ప్రభు చిత్తమైతే మనం కూడా అలాంటి క్లాత్ ఒకటి తీసుకొని దాని మీద కప్పుదాం. దాని మీద రాసి ఉంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని చేయుడి అని. దేవుడు ఏమంటాడంటే ఎల్లప్పుడూ మనం ఆయనని జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, పిల్లల తల్లిదండ్రులు మర్చిపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. అలాగే నీ దేవుడు కూడా నీ కొరకు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. అయ్యో నా పిల్లలు నన్ను మర్చిపోతున్నారు.
నా పిల్లలు నన్ను మర్చిపోతున్నారు. అదే ఇర్మియా గ్రంథంలో ముందు అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని. నా జనులు 2 నేరములు చేశారు. నా జనులు 2 నేరములు చేశారు. ఒకటి ఏంటంటే జీవజలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. జీవజలముల ఊటనైన నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టారు. రెండవది ఏంటంటే నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకొనుచున్నారు. ఏమండి, అటేమో జీవజలముల ఊట ఉంది, ఇటేమో నీళ్లు నిలవని తొట్లు ఉన్నాయి. ఏది కావాలి మీకు? ఏమండి, ఇటేమో బిర్యానీ ఉంది, ఇటేమో పచ్చదనం ఉంది. ఏది కావాలి మీకు? ఏది కావాలండి? ఏది కోరుకుంటారు? ఏది కోరుకుంటారు? ఇటేమో జీవజలముల ఊట వద్దన్నా కొన్ని జీవజలములు వస్తానే ఉంటాయి నీకు తాకటానికి, నీ దప్పిక తీరటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కావలసిన నీళ్లు వస్తాయి. కానీ ఇటు పక్కన నీళ్లు నిలవని తొట్లు, ఎన్ని నీళ్లు నింపినా ఆ తొట్టులో నీళ్లు నిలవకుండా కారిపోతానే ఉంటాయి. కానీ ప్రజలు దేని కోరుకుంటున్నారు? జీవజలముల ఊట మాకొద్దు. ఏం కావాలి? ఏం కావాలి? యేసు మాకొద్దు, యేసు మాకొద్దు, బరబ్బానే మాకు కావాలి. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్న దినాలలో బరబ్బా బందిపోటు దొంగ. అతన్ని బంధించి చెరసాల్లో వేశారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తీర్పు తీర్చబడటానికి పిలాతు ఎద్దుకు వెళ్ళి నిలబడ్డాడు. ఆయన ఏ నేరము చేయకపోయినా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడినప్పుడు పిలాతుకు ఒక అధికారం ఉందంట. పండుగ దినముల్లో, పస్కా పండుగ దినముల్లో ఎవరైనా ఒక ఖైదీని విడిపించడానికి పిలాతుకు అధికారం ఉంది. అప్పుడు పిలాతు బయటికి వచ్చి, నేను మీ కొరకు యేసుని విడుదల చేయనా? నాకు అధికారం ఉంది కదా ఈ పండుగలో విడిపించడానికి, యేసుని మీ కొరకు విడుదల చేయనా అని ప్రజలను అడుగుతున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు అంటున్నారు, యేసు మాకు వద్దు, యేసు మాకు వద్దు, మాకెవరు కావాలి? బందిపోటు దొంగ అయిన బరబ్బానే కావాలి. వాడు వాళ్ళు దోచుకున్నా, మా దగ్గర ఉన్నవన్నీ కాజేసినా, మా దగ్గర ఏమి లేకుండా చేసినా, మమ్మల్ని చంపినా, మమ్మల్ని పొడిచినా, మా జీవితాలు నాశనం చేసినా, మా జీవితాలు పాడు చేసినా మాకెవరు కావాలి? బరబ్బానే కావాలి. మరి యేసుని ఏం చేయమంటారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. యేసయ్యని కోరుకున్నారా? ఏమండి, యేసయ్య ఏం నేరం చేశాడని సిలువ వేయమన్నారండి. ఆయన అక్కడ ఉన్న దినాలలో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన సువార్త ప్రకటించాడు, పరలోక రాజ్యం సమీపిస్తున్న మారు మనసు పొందండి అని చెప్పాడు. ఆయన ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారు, స్వస్థత లేని వారికి స్వస్థతనిచ్చాడు, చనిపోయిన వారిని సైతం లేపాడు, ప్రజలకు మేలే చేశాడు కదండి. మేలే చేశాడా లేదా చెప్పాలి, నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. పాడండి అందరూ కూడా. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భ సహితమైన పాట కాదు, కానీ కొందరు అనాలోచితంగా ఉన్నారు, కొందరు నిద్రపోతూ ఉన్నారని ఏదో ఒక పాట పాడాలని పాడాను. ఏమండి,
ఎవరు కావాలి మీకు? యేసయ్య కావాలా, బరబ్బా కావాలా? ఏమండి మీకెవరు కావాలి చెప్పండి? యేసయ్య కావాలా? నిజంగా చేతులు ఎత్తండి. యేసయ్య కావాలన్న వాళ్ళు. మరి బరబ్బా కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బరబ్బా కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను ఒక్కనే ఎత్తినట్టున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయనను సిలువ వేయమంటానికి ఆయన ఏ నేరం చేశాడండి? ఏ నేరం అని చేశాడా? ప్రజలకు మేలే చేశాడు, మేలే చేశాడు. కానీ ప్రజలు అంటున్నారు, మేలు చేసిన యేసయ్య మాకొద్దు, కీడు చేసే బరబ్బానే మాకు కావాలి, బరబ్బానే మాకు కావాలి అని కేకలు వేసి యేసయ్యను సిలువకు అప్పగించి బరబ్బా విడుదల పొందేలాగా చేశారు. అయితే అది వేరే విషయం. చరిత్రలో రాయబడిన మాట, నా విడుదలకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని బరబ్బా తెలుసుకుని పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చుకున్నాడు అనే విషయం చరిత్రలో మరి రాయబడి ఉంది. అన్ని విషయాలు బైబిల్లో రాయబడటానికి కుదరదు కాబట్టి చరిత్రలో రాయబడిన మాట, నేను విడుదల పొందటానికి మరొకరి శిక్ష పొందారు అని బరబ్బా తెలుసుకొని యేసయ్య ప్రేమను ఎదిగి బరబ్బా తర్వాత తన జీవితంలో తన వృత్తిని వదిలి బందిపోటు దొంగగా ఉన్న అతను మారి యేసు ప్రభువు నమ్మి దేవుని కొరకు సువార్త ప్రకటించాడు అని చరిత్ర ఏం చేస్తుంది? తెలియజేస్తుంది. సరే, ఆ విషయాన్ని మనం ప్రక్కన పెడితే ప్రజలు దేవుణ్ణి ఏం చేశారంట? మర్చిపోయారు. ఆయన ద్వారా స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు, కేకలు వేసిన వారిలో. ఆయన ద్వారా ఆహారం తిన్నవారు ఉన్నారు, ఆకలితో ఉంటే ఆహారం పెట్టాడు. ఏమంటండి? చచ్చిపోయిన వారు కూడా లేచారు. అందరూ ఉన్నారు అక్కడ. స్వస్థత పొందిన వారు ఉన్నారు, ఆహారం తిన్నవారు ఉన్నారు, ఆయన చేత మేలు పొందిన వారు ఉన్నారు. అందరూ కూడా సిలువ వేయండి, సిలువ వేయండి, యేసయ్య మాకొద్దు అంటున్నారు. బిడ్డలారా, ఇంకొక మాట చెప్పనా? అక్కడ రాయబడిన మాట, పిలాతు అన్నాడు, నీళ్లు తెప్పించి తన చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం నా మీద నా కుటుంబం మీద వండకుండును గాక అంటే, అప్పుడున్న అక్కడున్న ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద, మా కుటుంబాల మీద ఉండును గాక అన్నారు. వాళ్ళే అనుకున్నారు కదండి. ఆ తర్వాత కాలంలో రోమా సామ్రాజ్యంలో జరిగిన విషయాలు ఏంటో తెలుసా? నిరో చక్రవర్తి పరిపాలనలో గుర్రము కళ్ళెమంత ఎత్తునకు రక్తము ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో పారునట్టుగా ప్రజలను హతం చేశారు. గుర్రం కళ్ళెమంత ఎత్తున లేచిందంట రక్తం. వీళ్ళే అనుకున్నారు కదా, ఆ రక్తం ఎవరి మీద ఉండాలి? ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండని కాక అన్నారు కదా. వాళ్ళే పలుకున్నారు కాబట్టి నిజంగా ప్రజల రక్తం ఏరులై పారింది ఆ ఇజ్రాయేల్ దేశంలో. ఎప్పుడు కూడా దేవుని విషయంలో చెలగాటం ఆడకూడదు. ఎప్పుడు దేవుని విషయంలో భయం లేని వారంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని విషయంలో దేవుని మరిచిపోయే వారంగా మాత్రం మనము ఉండకూడదండి. రాయబడిన మాట, దుష్టులను దేవుణ్ణి మరిచిపోయే వారందరూ ఎక్కడికి వెళ్తారంట? చెప్పండి, ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి దిగిపోతారు. ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పిన ప్రజలు ఎన్ని శ్రమలు పొందారో తెలుసా? ఎన్ని ఇబ్బందులు పొందారో తెలుసా? ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశం యుద్ధాలతో నింపబడిపోవటానికి, అతలాకుతలమైపోవటానికి, రక్తం ఇంకా పారటానికి కారణం క్రీస్తు విషయంలో వారు చేసినటువంటి పని. ఒక మాట చదువుతాను, నా మాటలు ముగిస్తాను. 50వ కీర్తన చూడండి, 50వ కీర్తన. నా మాటలు ముగిస్తున్నాను. 22వ వచనం ఒకసారి చదవండి. దేవునిని మరచువారులారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. భక్తిహీనులతో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడంట. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నన్ను సన్నిధిని విడిచిపెట్టావు కదా, నువ్వు నన్ను మరిచిపోయావు కదా, నువ్వు దొంగలతో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, కీడు చేయాలని పరిగెడుతున్నావు, నీ నాలుగు కపటముతో ఉంది, నీవు కూర్చుని నీ సహోదరుల మీద కొండాలు చెబుతున్నావు, నీ తల్లి కుమారుల మీద నిందలు మాపుతున్నావు, ఇట్టి పనులు చేస్తూ నేను భక్తి కలిగాను అనుకుంటూ నువ్వు కనబడుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులు చేసే నువ్వు నన్ను మరిచిన దానవే, నన్ను మరిచిన వాడవే. ఇదిగో దేవుడిని మరిచిన వాడులారా, దీన్ని యోచించుకోండి, లేని ఏడల నేను మిమ్మల్ని ఏం చేస్తాను?
చీల్చి వేస్తాను, తప్పించేవాడు ఎవడు కూడా ఉండడు. ఏమండి, నేను దేవుడిని మర్చిపోలేదు అనుకుంటూనే నువ్వు వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావంట, కొండలు చెబుతున్నావంట, పాపాత్ములతో కలిసిపోతున్నావంట, నిందలు మోపుతున్నావంట, ఏమండి చెడ్డవారితో సాంగత్యం చేస్తున్నావంట, చేయకూడని పనులు చేస్తున్నావంట. అదేమంటే నేను దేవుడిని మర్చిపోలేదు అంటున్నావంట. ఇలాంటి పనులు చేస్తున్నా నీవు దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తివే, మర్చిపోయిన వ్యక్తివే. దేవుడు అంటున్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నా నువ్వు నన్ను మర్చిపోయిన వ్యక్తివే. దేవుడిని మరచువారులారా ఒకసారి ఏం చేయండి, ఈరోజు యోచించుకోవాలి మనం. ఏమండి, మనం చేసే పనులు దేవుని జ్ఞాపకం చేస్తున్నాయా, దేవుని మర్చిపోతున్నావా అనే విషయానికి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆలోచించుకోవాలి, మనం చేసే పనులు దేవుని మర్చిపోయేవిగా ఉన్నాయా, దేవుని జ్ఞాపకం చేసేవిగా ఉన్నాయా? వ్యభిచారులతో సాంగత్యం చేసేవారు, పాపం చేసేవారు, లోక సంబంధమైన కార్యాలు మునిగిపోయేవారు, కొండలు చెప్పేవారు, నిందలు మేపేవారు, మోసం చేసేవారు, అబద్ధాలు పలికేవారు, కపటములు మాట్లాడేవారు, ఏమంటే ప్రియమైన బిడ్డలారా పాపులతో ఏకీభవించేవారు, వీరందరూ ఎవరంట? దేవుణ్ణి మర్చిపోయేవారే. ఒకవేళ ఆ గుంపులో నీవు నేను ఒకవేళ ఎవరైనా ఉన్నాగా ఉండి నేను మర్చిపోలేదు దేవుణ్ణి అంటే, దేవుడు అంటాడు, నువ్వు నన్ను మర్చిపోయి ఒకసారి యోచించుకో, లేని ఎడల నేనేం చేస్తాను? చీల్చి వేస్తా. నా చేతిలో నుండి ఎవడు నిన్ను తప్పించలేడు. దేవుని బిడ్డలారా, కన్యక తన ఆభరణములను మరుస్తుందా? పెండ్లి కుమారి తన వడ్డానమును మరుస్తుందా? వారు మరువురు కానీ నా ప్రజలు లెక్కలేనన్ని మార్లు నన్ను మర్చిపోయారు. ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మరిచే వారంగా మనము ఉండకూడదు. దేవుణ్ణి మరిచే వారంగా మనం ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవిత కాలము మట్టుకు దేవుణ్ణి కలిగి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని కొరకు మనం బ్రతికే వారంగా ఉండాలి. భక్తులు చెప్పిన మాటలు ఎన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మచ్చుకు ఒకటి అపోస్తులైన పౌలు గారు చెప్పిన మాట మనందరికీ బాగా తెలుసు కదా. ఏంటది? నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఏముందంట? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. దేవుణ్ణి మర్చిపోతే మన గతి ఏంటో, మన పరిస్థితి ఏంటో స్పష్టంగా వాక్య లేఖనాల నుండి గ్రహించాం. ఇప్పుడైనా దేవుని వైపు తిరుగుదాం. దయచేసి స్థలం ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఇప్పుడైనా దేవుడు